హాయ్ ఫ్రెండ్స్, సైట్కి 4 డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఏ విధంగా ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాం. ఒక ఎకరం అంటే 100 సెంట్లు, ఒక సెంట్ అంటే 435.6 స్క్వేర్ ఫీట్ ఆర్ చదరపు అడుగులు, ఒక సెంట్ అంటే 48.4 గజాల్లో కావాల్సి. మనం సైట్లో తీసిన మెజర్మెంట్స్ ఈ విధంగా వచ్చి ఒక పక్క 30, ఒక పక్క 50 అంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్నది. దానికి మనం ఏరియా ఎలా కట్టుకుంటామంటే L ఇంటూ B అంటే లెంత్ 50 ఇంటూ బ్రెడ్త్ 30, 1500 స్క్వేర్ ఫీట్ వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని మనం సెంట్స్లోకి ఎలా మార్చుకోవాలంటే, మనం ఈ పక్కన ఉన్నారు కదా 1 సెంట్ అంటే 435.6 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు వచ్చిన 1500ని 435.6తో డివైడ్ చేస్తే మనకు 3.44 సెంట్లు అనమాట. ఇది మనకు వచ్చిన మనం కొలిచిన ఈ ల్యాండ్ పైన. దాన్ని ఇప్పుడు సెంట్స్ని మనం గజాల్లోకి మార్చుకోవాలంటే, ఈ పక్కన ఉన్నారు కదా 1 సెంట్ అంటే 48.4 గజాలు, 3.44 ఇంటూ 48.4 ఈక్వల్ టు 166.5 గజాలు అనమాట. ఇలా మనకి దేంట్లో కావాలంటే దాంట్లో, అలా సెంట్స్లో కావాలంటే సెంట్లోకి, గజాల్లో కావాలంటే గజాల్లోకి మనం చాలా సులువుగా మార్చుకోవచ్చు మనం ఇవి రెండు గుర్తుపెట్టుకున్నట్టయితే. ఇలా రెక్టాంగులర్ షేప్లో కేక్ లాగా ఉంటే ఏరియా ఈజీగా కట్టేయచ్చు L ఇంటూ B. ఇన్ కేస్ ఒకవేళ 4 పక్కల 4 డిఫరెంట్ లెన్స్ ఉన్నట్టయితే ఏ విధంగా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూసినట్టయితే 4 పక్కల 4 డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. ఒక పక్క 20 ఉన్నది, ఒక పక్క 50, ఒక పక్క 40 ఫీట్, ఒక పక్క 70 ఫీట్ ఉన్నది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే యావరేజ్ చేసేస్తారు ఆపోజిట్ సైడ్స్. ఇక్కడ 50 ఉన్నది కదా, 50, 70 యావరేజ్ చేసి దీన్ని 40ని 20ని యావరేజ్ చేసి చేస్తున్నారు. అంటే 60 ఇంటూ 30 1800 స్క్వేర్ ఫీట్ కింద. ఈ విధంగా మనకు చేయకూడదు, మనకు రాంగ్ అనేది వస్తుంది. మనకి ఈ విధంగా చేస్తే మనం క్యాలిక్యులేట్ చేసిన ఏరియా ఎందుకు చేయకూడదు అనేది మీకు నెక్స్ట్ మెథడ్లో తెలుస్తుంది. మనకి 4 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నట్టయితే మనం ఇటువైపు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. మనం దాన్ని హెరన్స్ ఫార్ములా అంటారు. ఇదేంటంటే ట్రయాంగిల్కి మనం ABC తెలిసినట్టయితే మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగించవచ్చు. √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఎస్ అంటే ABC యావరేజ్ చేయాలి ఎస్ని. సేమ్ అదేవిధంగా మనం సైట్లో ఎప్పుడైనా మెజర్మెంట్స్ చేసాక ఇలా డిఫరెంట్ సైడ్స్ వచ్చినట్టయితే మనం 1 డయాగ్నల్ తీసుకోవాలి. ఏదో ఒక డయాగ్నల్. మన సైట్లో ఒక డయాగ్నల్ తీసుకున్నాం, 60 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 చేస్తే దీని యొక్క ఇర్రెగ్యులర్ షేప్ యొక్క పర్ఫెక్ట్ ఏరియా అనేది వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABD ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DBC. ఈ రెండింటిని కలిపితే మనకి ఏరియా అనేది వస్తుంది. ఆ పైన మనం ఫార్ములా చూసుకున్నాం కదా, హిరన్స్ ఫార్ములా, సేమ్ అదే అప్లికబుల్ చేసుకోవాలి. S ఈక్వల్ టు 20, 50, 60 యావరేజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా S వచ్చింది కాబట్టి S 65 ఇంటూ 65 మైనస్ 20, 65 మైనస్ 50, 65 మైనస్ 60 చేస్తే మనకి 468.30 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా వచ్చింది మనకి. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ ఏరియా మనకి 1190.65 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కలుపుకున్నట్టయితే 1666 వచ్చింది, 666.02 స్క్వేర్ ఫీట్. దాన్ని సెంట్స్లో మార్చుకోవాలంటే 3.82 సెంట్స్. ఇప్పుడు మనం ఇందాక ఈ మెథడ్ ఎందుకు చేసుకోవద్దని అనుకున్నామంటే, మనం చూడండి ఈ విధంగా యావరేజ్ చేసి చేయడం వల్ల మనకు 1800 స్క్వేర్ ఫీట్ వచ్చింది. మనం కరెక్ట్ ప్రొసీజర్లో ఫార్ములాస్ ఉపయోగించి చేయడం వల్ల 1666.02 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఇది కరెక్ట్ మెథడ్. ఈ వచ్చిన వాల్యూ మనకు కరెక్ట్. ఇది రాంగ్. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో? దగ్గర 130 స్క్వేర్ ఫీట్ అనేది డిఫరెన్స్ ఉన్నది. 4 సైడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఈ విధంగా యావరేజ్ చేసి ఏరియా కనుక్కుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకు తప్పు వస్తుంది. మనం హెరన్స్ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే చేయాలి. సైట్లో ఒక డయాగ్నల్ లెంత్ కొలుచుకొని అప్పుడే మనకి ఏరియా అనేది కరెక్ట్గా వస్తుంది ఈ ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే.